చాలామంది అనుకున్నట్లు ఇస్రో మరియు నాసా ఎక్కువగా స్పేస్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ మన భారతదేశంలో ఉన్న ఇస్రో మటుకు 200,000 కోట్లకు పైగా డబ్బు అనేది సంపాదించింది. ఏంటి ఆశ్చర్యపోయారా? యాక్చువల్గా ఇస్రో అనేది స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాంటిది ఇన్ని కోట్ల డబ్బు అనేది ఇస్రో ఎలా సంపాదించింది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నాసా, ఇస్రో ఈ రెండు ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్స్. నాసా వచ్చేసి అమెరికా ఫండింగ్ అనేది చేస్తుంది. ముఖ్యంగా అమెరికా వెల్ నోన్ కంట్రీ మరియు అమెరికా దగ్గర ఎక్కువ శాతంలో ఫండ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నాసాకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి ఆపరేషన్ కన్నా సరే కూడా నాసా డబ్బు ఇస్తుంది. కానీ మన భారతదేశం విషయానికి వస్తే ఇస్రోకి తక్కువ శాతంలో డబ్బు అనేది ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా బాగోవు కాబట్టి మన ఇండియాలో ఎక్కువ శాతంలో డబ్బు అనేది ఇవ్వకుండా తక్కువ ఫండ్స్ అనేవి ఇస్తారు. మరియు ఈ తక్కువ ఫండ్స్లోనే ది బెస్ట్ శాటిలైట్స్ అనేవి ఇస్రో తయారు చేస్తుంది మరియు తక్కువ టైంలోనే ఇది తయారు చేయబడుతుంది. అయితే ఇస్రోకి వేరే దేశాల నుంచి కోట్లల్లో ఆదాయం అనేది వస్తుంది. ఒకసారి మనం రష్యా స్పేస్ ఏజెన్సీ కనుక చూసినట్లయితే రష్యాకి 2014 DNER అని చెప్పి ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేశారు. ఈ ఒక్క రాకెట్ 37 శాటిలైట్స్ అనేవి ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లి రికార్డ్ అనేది సృష్టించింది. దీనికి ఆపోజిట్గా మన భారతదేశంలో కూడా 2017లో PSLV-C-37 అనే ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఇది ఏకంగా 104 శాటిలైట్స్ అనేవి ఒకేసారి తీసుకెళ్లి స్పేస్ ఆర్బిట్లో పెడతామైతే జరిగింది. ఇస్రోకి ప్రతి ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ బడ్జెట్ అనేది ఇస్తారు. ఆ బడ్జెట్లోనే ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. మరియు దీని కారణంగా ఫండ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్గా మన ఇస్రో ఒక ప్లాన్ అనేది వేసింది. అదేంటంటే ఇస్రో వేరే విధాలుగా డబ్బు అనేది సంపాదిస్తుంది. అది ఎలా అంటే యాంట్రిక్స్ అనే ఒక కంపెనీతో ఇస్రో వ్యాపారం అనేది చేస్తుంది. మరియు ఈ వ్యాపారం కారణంగానే ఇస్రోకి బిలియన్స్లో డబ్బు అనేది చేకూరుతుంది. ముఖ్యంగా ఇస్రో 3 వ్యాపారాలు అనేది చేస్తుంది. మొదటిది సేల్ ఆఫ్ శాటిలైట్, ఇంకా రెండోది శాటిలైట్ లాంచింగ్, మూడోది లీజ్ ఆఫ్ ట్రాన్స్పోండర్స్. వీటిని వాడుకొని ఇస్రో బిలియన్స్లో మనీ అనేది ఎర్న్ చేయటం అయితే జరుగుతుంది. ముందుగా శాటిలైట్ అమ్మకాల గురించి చూద్దాం. శాటిలైట్ అమ్మకాలు అంటే ఇక్కడ శాటిలైట్ దగ్గర ఉన్న డేటా అనేది అమ్ముతారన్నమాట. ఎప్పుడైతే శాటిలైట్ అనేది స్పేస్ రీసెర్చ్లో వాడటం అయితే జరుగుతుందో అది కొంత డేటా అనేది కలెక్ట్ చేస్తుంది, వాల్యుబుల్ డేటా అనేది. అది వేరే కంట్రీస్కి అమ్ముకుంటారు మరియు దీని కారణంగా ఇస్రోకి మనీ అనేది వస్తుంది. ఈ డీల్స్ అనేవి యాంట్రిక్స్ అనే కంపెనీ అనేది చేస్తుంది మరియు దీని కారణంగా ఇస్రోకి మేజర్ రెవెన్యూ సోర్స్ అనేది ఎక్కువ శాతంలో వస్తుంది. స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన కంపెనీస్ అన్నీ ఈ డేటా అనేది కొనుక్కుంటుంది మరియు దీని కారణంగానే మేజర్ రెవెన్యూ సోర్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇక సెకండ్ది వచ్చేసి శాటిలైట్ లాంచింగ్. ఇప్పుడు దాకా శాటిలైట్స్ అనేవి ఎన్నో మన ఇస్రో లాంచ్ చేయటం అయితే జరిగింది. ఇప్పటికే 25 శాటిలైట్లు అనేవి లాంచ్ చేశారు. అందుట్లో 245 కోట్ల రూపాయలు అనేది సంపాదించి పెట్టింది. మరియు 2016లో 104 శాటిలైట్స్ అనేవి లాంచ్ చేసి రికార్డ్ అనేది సాధించారు. మరియు దీని కారణంగా ఇంకొక 350 కోట్ల రూపాయల లాభం అనేది సంపాదించింది. ఇలాగా శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయటం వల్ల కూడా వేరే దేశాల నుంచి డబ్బు అనేది వస్తుంది. చాలా దేశాలు శాటిలైట్ లాంచ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర స్పేస్ ఏజెన్సీ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళందరూ ఇస్రోని కాంటాక్ట్ అవుతారు. దీని కారణంగా ఇస్రోకి మనీ అనేది ఇస్తారు. ఇలాగా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో ఇస్రో ఈ డబ్బు అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాగా ఇస్రో దానంతటికి అదే రిసోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఇక లాస్ట్ వచ్చేసి లీజింగ్ ద ట్రాన్స్పోండర్స్. అంటే ఇక్కడ మన దగ్గర 2 రకాల శాటిలైట్స్ అనేవి ప్రధానంగా వాడటం అయితే జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఐశాట్, ఇంకోటి వచ్చేసి జీశాట్. ఈ 2 లీజింగ్ అనేది ఇస్తారు. ఈ లీజ్కి ఇవ్వటం వల్ల ఏంటంటే ఐశాట్ వచ్చేసి ఏమన్నా ఎడిషనల్ ఆపరేషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అది మానిటర్ చేయడానికి ఇస్తారు. ఇక జీశాట్ వచ్చేసి కమ్యూనికేషన్ కోసం ఇస్తారు. ముఖ్యంగా మనం చూసే టీవీస్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్, వెదర్ రిపోర్టింగ్, ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఈ జీశాట్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది వాడి చేయటం అయితే జరుగుతుంది. న్యూస్ ఛానల్స్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేయాలంటే వాళ్ళకి శాటిలైట్ అనేది ఎంతగానో ముఖ్యం. దీనికోసం వాళ్ళు సొంతగా శాటిలైట్లు అనేవి లాంచ్ చేసుకోలేరు కాబట్టి ఇస్రోకి కొంత డబ్బు అనేది ఇచ్చి కొన్ని శాటిలైట్స్ కొన్ని సంవత్సరాలకి లీజుగా రాయించుకుంటారు మరియు దీనికి కావాల్సిన మెయింటెనెన్స్ మొత్తం ఇస్రోనే చూసుకుంటుంది. ఇలాగా టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కూడా ఇస్రో మనీ అనేది కలెక్ట్ చేస్తుంది. వేరే దేశాల టీవీ ఛానల్స్ కూడా ఇస్రోకి మనీ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇస్రో అనేది చాలా తక్కువ మనీ అనేది ఛార్జ్ చేస్తుంది.
కాబట్టి ఇస్రోకి రెవెన్యూ అనేది చాలా ఎక్కువ శాతంలో కేవలం ఈ శాటిలైట్స్ నుంచి రావటం అయితే జరుగుతుంది. ఇలాగా టెలికమ్యూనికేషన్స్లో కూడా శాటిలైట్స్ అనేవి లీజ్కి ఇవ్వటం వల్ల ఇస్రోకి మిలియన్స్లో లాభాలు అనేది వస్తుంది. మరియు ఈ డబ్బు మొత్తాన్ని రీసెర్చ్ వర్క్ కోసం ఇస్రో వాడిద్ది. ఇలా ఇస్రో అనేది మనీ అనేది ఎర్న్ చేయటం అయితే జరుగుతుంది. అయితే ఏ బిజినెస్లో అన్నా సరే కూడా కాంపిటేటర్స్ అనేది తప్పనిసరి. అయితే ఇస్రోకి కూడా చాలా కాంపిటేటర్స్ ఉన్నారు. అదే వేరే కంట్రీ ఒక శాటిలైట్ సిస్టమ్స్ అన్నమాట. మరియు ఈ కాంపిటీషన్లో కూడా ఇస్రోనే ముందుంది. ఎందుకంటే ఇస్రో చాలా తక్కువ రేటుకే శాటిలైట్స్ అనేవి లీజ్కి ఇస్తుంది స్పేస్ ఎక్స్తో కూడా కంపేర్ చేసుకున్నట్లయితే. మరియు దీని కారణంగా ఇస్రోనే ముందుంది. ఇస్రోకి వచ్చే రెవెన్యూ ద్వారంగా మన భారతదేశానికి కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మరియు మన భారతదేశం రెవెన్యూ కూడా పెరగటం అయితే జరుగుతుంది. మరియు మన ఇస్రో వల్ల రెవెన్యూయే కాకుండా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లు కూడా అన్ని దేశాలతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారంగా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నా ద్వారంగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. చివరిదాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.